హనుమంత హాయ్ నమస్తే, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ సోమవారం రోజు వ్లాగ్ అండి. ఇది సోమవారం రోజు తీసిన వీడియో. అంటే రేపు మంగళవారం, అంటే మంగళవారం రోజు విజయదశమి అన్నమాట. విజయదశమి కోసమని బజార్ అంతా కళకళ ఆడిపోతుంది. ఏంటి, గుమ్మడికాయలు, అరటి గెలలతో. వినాయక చవితి ముందు రోజు ఎలాగో పత్రాలు, వినాయకుని బొమ్మలతో కళకళ ఆడిపోయిందో అలాగే ఈరోజు కూడా బజార్ మొత్తం గుమ్మడికాయలు అలాగే అరటి గెలలు పెట్టుకొని జనాలు సందడిగా రద్దీగా ఉంది. అలాగే నేను కూడా ఊరెళ్తున్నాను, అందుకోసమని ఒక క్లిప్ తీశాను అన్నమాట. ఇదిగో ఇక్కడ దసరా వేషాలు వేసుకొని మేము ఉంటే, సో ఆమెను కూడా ఒక క్లిప్ తీశాను. ఆటోలో నుంచే తీసాను అన్నమాట. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. కట్ చేస్తే ఇక్కడ నేను కొండాగుంటకు వచ్చేసానండి. కొండాగుంటలో ఇది మా ఇల్లు అన్నమాట. ఇదిగోండి హైదరాబాద్ నుంచి మా డాలి, అలాగే మా డాలి వాళ్ళ పెద్దమ్మ వచ్చారన్నమాట. మా డాలి వాళ్ళ అమ్మ రేపు వస్తుంది, అంటే సోమవారం ఎక్కి మంగళవారం పొద్దున్నే దిగుతుందన్నమాట. ఇక్కడ మా డాలీని వీడియో తీస్తుంటే మా డాలీ ముఖం దాచేసుకుంటుందన్నమాట. అయ్యో వద్దు పిన్ని, తీబాక వద్దు అని అంటుందన్నమాట. అసలు ముడుగట్టేసుకొని ఏదోలా ఉన్నాను అనిపిస్తుంది. ఏం కాదులే పాప, బాగున్నా ఉండు అని చెప్పాను. అది కాదు, మనం ఎంతసేపు రెడీ అయ్యింది వీడియో అంటే ఏంటి, వంటలు చేసుకునేటప్పుడు తీయాలి, టీలు పెట్టినప్పుడు తీయాలి, మళ్ళీ ఫ్రెష్ గా రెడీ అయినప్పుడు మళ్ళీ వేరేగా తీసుకోవాలన్నమాట. అన్నీ తీయాలి. వీడియో ఎంతసేపు మనం అంటే రాత్రికి కొద్దిసేపే కదా, వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. అది కిక్కే ఉంటది, అన్ని తీసుకొని పెడితే కదా. ఇక మేము ఇలా చేసుకున్నామని అన్నీ ఉండాలమ్మా. నువ్వు చేసి వడగడ్డ చపాతి కూడా చేసి దాంట్లో వేసి పెట్టాలి, మళ్ళీ ఎవరు రాదు. అదే చేసి టీ తాగేసి చపాతి చేస్తారు కదా. కొంచెం అట్లా ఉందలే. ఎవరు మాధవి ఇంకేసింది ఇదే అంతే. సర్లే ఇచ్చేది. ఇక్కడ కూర్చోండామే మా బుజ్జి వాళ్ళ పెద్దమ్మ అన్నమాట. మా డాలి మా బుజ్జికి ఇద్దరికి పెద్దమ్మ, ఈమె మా అక్క అన్నమాట, మా బుజ్జి వాళ్ళమ్మ. అటుపక్కేమో మాధవి, మీరు చాలాసార్లు చూశారు కదా. ఇది సాయంకాలం అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు వంటల కోసమని. ఎందుకంటే సాయంకాలం ప్రార్థన కోసమని పాస్టర్లు వస్తారన్నమాట. వాళ్ళ కోసం ఏం కావాలో అవి ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేను పెట్టలేదు, ఇంతకీ పాస్టర్లు అంటున్నారు, ఫుడ్ అంటున్నారు, ఏంటి సంగతి అనుకుంటున్నారా? అవునండి, మా జాన్సన్ ఇంతకుముందు ఇల్లు చూపించాను కదా, ఇల్లు కడుతున్నాడు కొండాగుంటలోనని. ఇల్లును కూడా చూపించాను. అది గృహప్రవేశం అన్నమాట. రాత్రికి పాస్టర్లు వస్తారు, అందుకోసం వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. అందుకోసమని ఈ ప్రిపరేషన్ అంతా. అన్నట్టు మాధవకి ఇంకా ఆగాగు, నేను కొంచెం మందులు ఇస్తాను. నేను మాధవకి ఇస్తా. మా డాలీ గొంతు జలుబు చేసి రాసిపోయిందన్నమాట. అందరికీ అలాగే ఉందిలేండి. అంటే ఈ క్లైమేట్ చేంజ్ అయ్యే లోపల అందరికీ కాఫ్లు, కోల్డ్ అందరికీ ఉంది. ఇక్కడ ఏమో టీలు తాగేస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు ముందు తాగేస్తున్నారు. సరే, నేను వెళ్ళే లోపల మళ్ళీ పెట్టారన్నమాట. అలాగే ఫుడ్ కూడా కొంచెం మందికి ప్రిపరేషన్ అండి. రాత్రికి పాస్టర్లు కూడా ఒక 4-5 అన్నమాట, 4-5 వస్తారట పాస్టర్తో పాటు. అలాగే ఇక్కడ మా ఫ్యామిలీ వరకు, మా ఫ్యామిలీ అంటే మా అన్నపూర్ణ వాళ్ళు కూడా వస్తారు దీపావళి నుంచి. అలాగే మా మంగమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మా మాధవి వాళ్ళు, మేమన్నమాట. మా అలక్స్ కూడా వస్తాడు రాత్రికి. నేను ముందు వచ్చేసాను. మా వరకే ఫుడ్ చేస్తున్నారు. ఇదిగోండి ఈమె మా అక్క వాళ్ళ అక్క అన్నమాట. హైదరాబాద్ నుంచి వచ్చింది. మా డాలి ఈమె వచ్చారు. మా డాలి వాళ్ళ అమ్మేమో నైట్కి ఎక్కుతుంది. రే సుబ్రహ్మణ్యం కనిపిస్తుందా? లైట్లు కాదురే మీరు. నేనేంటి అసలు ఇంట్లో లైట్ కూడా ఇద్దా? ఎందుకు?
అయ్యో మా డాక్టర్ అమ్మ చూడండి చపాతీ రౌండ్గా ఎంత బాగా చేస్తుంది. నేను కూడా చేయలేను ఇలాగా. చాలా ఇంట్రెస్ట్ అంట మా పాపకి. డాలీ నువ్వు అప్పుడు ఏదో చెప్పావు చూడు, గోంగూర శనగపప్పు కూర ఏదోనని. నువ్వు కనిపించలేదు. నువ్వు గోంగూర శనగపప్పు కూర అన్నావే ఏంటి? పుంటికూర. పుంటికూర శనగపప్పు కూర అది చేయాలి నేను. ఇవి ఒక్కసారి మా మాటలు మంచిగా రాకపోతే మళ్ళీ మళ్ళీ పెట్టాలన్నాయి. చూడండి మా డాక్టర్ అమ్మ చపాతీ ఎలా రౌండ్గా చేస్తుందో నేను కూడా చేయలేను. బాగా ఇంట్రెస్ట్ మా అమ్మాయికి. ఈ పిల్లల మధ్యలో గర్రో మా మాధవి మిక్సీ మా మాధవికి మాత్రం రిస్ట్రిక్షన్సే ఉండవు. చూడండి ఏం చూస్తే అదే బలం ఉండవమ్మా నువ్వు అని అంటున్నారు. మంచిదే కదా. పైకి వస్తా. ఎప్పుడు బాబాయ్? ఇప్పుడు వెళ్తారా తోటలేకా? మా డాలీని చపాతీ చేస్తుంటే మా డాక్టర్ అమ్మ చపాతీ చేస్తుంది మంచిగా రౌండ్గా అని అన్నాను కదా. అవునండి, మా డాలీ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని కోరిక అన్నమాట. అమ్మాయి మంచి అంటే నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించిందన్నమాట. హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో నుంచి వచ్చినప్పుడు కుకింగ్ కూడా ఇంట్రెస్ట్ అన్నమాట. బాగా మంచిగా కుకింగ్ చేస్తుంటుంది. అలాగే చపాతీ కూడా మంచి రౌండ్గా చేస్తుందండి. నేను కూడా చేయలేను ఆ రౌండ్. మా అమ్మాయి బాగా రౌండ్గా మంచిగా బాగా చేస్తుందన్నమాట. చపాతీ పాస్టరు అన్నం తినడని, అందుకోసం ఆయన కోసం చపాతీ చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ పైకి ఎక్కాను. పైన ఒక రూమ్ కడుతున్నారు. పైన కూడా ఒక రూమ్ ఉంది. రూమ్ కట్టాడనమాట. ఆ రూమ్ చూస్తున్నాను. అలాగే పైన లైటింగ్స్ అవి వేస్తూ ఉంటే చూశాను. అలా మా డాలీ డాక్టర్ చదవాలని ఆ అమ్మాయికి కోరిక అన్నమాట. అందుకోసం నీట్ రాసి ర్యాంక్ సంపాదించి అలాగే మంచిగా బాగా చదువుతుందండి. మంచి క్లవర్ అన్నమాట ఆ అమ్మాయి. చదువులో కూడా మల్టీ టాలెంటెడ్ అన్నమాట మా డాలీ. అన్నీ చేస్తుందండి. ఒక్క చదివే కాదు, ఇంటి పని వంట పని అన్నీ అన్నమాట. ఇక్కడిక పైన లైట్లు వేసుకొని దిగేస్తున్నారు. ఈ పిల్ల చిన్ని అండి, మా సురేంద్ర కూతురు. అలాగే లైట్లు బిగించేది కూడా మా బాబాయి కొడుకు. వచ్చింది ఇదిగో ఇది ఒకటి. ఏదే ఆ పోనీలేరా. ఒరే చూసింది రే చూస్తుంది రే బాగో. ఇక మా చిన్ని రెడీ చేసి వచ్చేసింది స్నానం చేసి, అంటే ప్రార్థన కోసమని. ఇదిగో ఇక్కడ డ్రెస్ వేసుకొని ఇలా గింగిరాలు తిరుగుతుంది. డ్యాన్స్ కూడా భలే వేస్తుందండి. వీడియో తీస్తున్నానే ఇలా చుట్టూ రౌండ్గా తిరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఇక నైట్ అయిపోయింది. లైట్లన్నీ వేసారన్నమాట. అంటే అటుపక్క కూడా అదిగోండి ఆ పైన 3 లైట్స్ వెలుగుతున్నాయి చూడండి. అటుపక్క కూడా వేసారు. వాటికి కనెక్షన్ ఇంకా రాలేదేమో, తర్వాత లేట్గా వెలిగాయి. ఇదిగో ఇటుపక్క మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ పక్క అదిగోండి అక్కడ ఏమంటారు దాన్ని, వెలివేషన్ ఏదో అంటారు కదా. సో దానికి కూడా వేస్తున్నారు. అవి వెలుగుతాయి మళ్ళా. ఇది కొత్త భాగం, కొత్త ఇల్లు కదా. అది దగ్గరికి రా. నీవు ఉన్నారా ఇంటి యజమానుడు? నీవే కదా. అమ్మ తోడు రండి. దగ్గర రండి, మీరు కూడా దగ్గర రండి. ప్రార్థన చేస్తాం. ప్రేమలో మా ప్రభువా, నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు స్తోత్రములు. మా ప్రభును సర్వశక్తి మహోన్నతమైన నామంలో ఈ రాత్రి సమయం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నమ్మదగిన దేవా, మరి ఈ సమయాన మా సోదరి మరియమ్మ అట్లే కుమారుడు జాన్సన్ కొరకై నేను ప్రార్థిస్తున్నాం. తన కుమార్తె అల్లుడు వారికి సంతానం లేదా ఈ సమయంలో మరి చేరినటువంటి వీళ్ళందరి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంగా నేను మరి మేము 2 ముగ్గురుగా 4గా
ఇవి సమకూర్చబడి ఈ బిడ్డలకు సంతోషములో పాలిభాగమై ఈ రాత్రి అలాగే పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసేస్తున్నారు అన్నమాట. ప్రార్థన చేసి లోపలికి వెళ్తారు. తర్వాత ఈ వీళ్ళు మా పక్కనే చర్చి ఉందండి, మా ఇంటి పక్కనే. ఆ చర్చికి వచ్చే పాస్టర్లు అన్నమాట గూడూరు నుంచి. ప్రార్థన చేసే అన్న మాత్రం అప్పుడప్పుడు మాత్రమే వస్తాడు, ఏదైనా అకేషన్లప్పుడు. వేరే అన్నని పంపిస్తుంటాడు అన్నమాట సండే సండే. ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్లకి ముందు అన్నం పెట్టేశారు. వాళ్ళు తినేసి బయలుదేరేశారు అన్నమాట. పాస్టర్లతో పాటు వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళు అన్నం తినరంట. అంటే వాళ్ళ కోసమేనండి ఇందాక చపాతీ చేసింది, వాళ్ళ కోసమే కొంచెమే కొద్దిగా చపాతీ చేశారు. అలాగే చికెన్ కర్రీ కూడా తినరంట వాళ్ళల్లో ఒకళ్ళు. చపాతీ వాళ్ళకి ఎగ్ కర్రీ చేశారన్నమాట. అలాగే మా కోసం అని కూడా బగారా అన్నము, అంటే హైదరాబాద్లో ఫేమస్ కదా బగారా రైస్ ఎక్కువ చేసుకుంటుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చిందని చెప్పానే మా అక్క వాళ్ళ అక్క, ఆమె బగారా రైస్ చేసింది. మా కోసం బగారా రైసు, అలాగే చికెన్ కర్రీ, వడలు, పెరుగు చట్నీ, అలాగే కొంచెం సాంబార్ చేశారు. మళ్ళీ స్వీట్ కోసమని, అంటే స్వీట్ ఏం చేయలేదు, స్వీట్ కోసమని అదే పాస్టర్ అన్న వాళ్ళకి స్వీట్ పెట్టాలి కదా, మైసూర్ పాకు తెప్పించారన్నమాట. అవి పెట్టేసి అరటిపళ్ళు, ఇవే అన్నమాట మా రాత్రి డిన్నరు. అందుకు అవి ఇంకా తినేస్తున్నాము ఇక్కడ మేము. అంటే పొద్దున్నే చేద్దాము స్వీట్, అంటే మళ్ళీ పొద్దున్నే పాలు పొంగిస్తాం కదా, అప్పుడు చేసుకుందాంలేనని ఏదన్నా పాయసం అలాంటిది చేసుకుందామని రాత్రి చేయలేదన్నమాట. ఎందుకంటే రాత్రి కూడా వచ్చే వాళ్ళల్లో కొంతమంది నలుగురే వస్తారని చెప్పారు, 5-6 మందే వస్తాంలే అమ్మ అన్నారు. ఆ 5-6 మందిలో కూడా నలుగురే వచ్చారన్నమాట. అందుకోసమని కొంచెం స్వీట్ తీసుకొచ్చిన గూడూరు నుంచి స్వీట్స్ తీసుకొచ్చారు, అవి పెట్టేశారు. వాళ్ళల్లో కూడా అన్నీ తినలేదు వాళ్ళు, అంటే షుగర్లు అలా ఉంటాయి కదా, అందుకోసం అని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని మేము మిస్ అయిపోయామండి ఇక్కడ. ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే మా బుజ్జి అండి. మా బుజ్జియే ఆడపడుచు అన్నమాట. ఆ అమ్మాయిని మిస్ అయిపోయాము. అసలు మా ప్లానింగ్ అంతా వేరే ఉండిందండి. ఆ ప్లానింగ్లో భాగంగానే ఇప్పుడు కూడా ఈ సాయంకాలం ఈ నైటే పాస్టర్ల దగ్గర ప్రార్థన చేయించేసామన్నమాట. సో ఆ అమ్మాయిని అలా మిస్ అయిపోయామన్నమాట.
ఇంతకీ మేము మా బుజ్జిని ఎందుకు మిస్ అయ్యాము, మా బుజ్జి ఎందుకు రాలేదు, అసలు ఎందుకు రాలేకపోయింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. అంటే మేమంతా ముందు వేరే వేరే ప్లానుల్లో ఉన్నామండి, వేరే వేరే అనుకున్నాము. ఆ ప్లానుల్లో భాగంగానే ముందు కూడా పాస్టర్ దగ్గర ప్రార్థన పెట్టించేసాము. ఇక పాస్టర్ని పిలిపించేసాం కాబట్టి, అంటే వాళ్ళకి చెప్పేసాం కాబట్టి పలానా రోజు అని అందుకోసం ఇక అన్నోళ్ళు వచ్చేసారనమాట. మళ్ళీ వాళ్ళకి చెప్పలేదు, ఇక చెప్పేసాం కదా అని చెప్పేసి ఎలాగో చెప్పేసాం కదా ప్రార్థన చేసేసి వెళ్ళిపోతారులే. ఇక మళ్ళీ వచ్చేది వర్షాకాలము, అందులోని ఇల్లు ఇరుకైపోతుందండి, పక్కనుండే ఇల్లు. అంటే మా మాధవి వాళ్ళు అలాగే మా అక్క వాళ్ళు అన్ని సామాన్లన్నీ ఒకే దగ్గర పెట్టేసుకొని క్లమ్జీగా ఉంటుంది అన్నమాట. ఇక వర్షం వస్తే పడుకోవడానికి కూడా కొంచెం ఇరికే అయిపోద్ది, పడుకోవడానికి కూడా ఏమంటారు ప్లేస్ ఉండకుండా పోద్ది. అందుకోసమని అలా గృహప్రవేశం అలా ప్రారంభించేశారనమాట. సో ఇక ఇక్కడ తినేసి తర్వాత మళ్ళీ కొద్దిగా పనులు చేసుకున్నామండి. ఉంటాయి కదా, మళ్ళీ పొద్దున్నే పాలు పొంగిచ్చాలనుకున్నాము 5:30కి అలాగా. సో ఆ పాలు పొంగించడం కోసము మళ్ళీ కొంచెం పనులు చేసుకున్నాము. తినేసిన తర్వాత తాపీగా కూర్చొని అందరము మాట్లాడుకుంటూ ఇక ఇక్కడ మేము కూర్చొని తినేస్తున్నామండి. ముందుగా నేను, మా మంగమ్మ, మా అన్నపూర్ణ, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూర్చొని తినేస్తున్నాం అన్నమాట. తినేసిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళు కూర్చున్నారు. మా ఆయన కానీ మా జాన్సన్, మా సురేంద్ర వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళు తిన్నారన్నమాట. ఇక్కడ మా ఆయన వచ్చున్నాడండి, బయట ఉన్నాడు. ఇక లోపలికి ఇక్కడ మేము తింటున్నాం కాబట్టి ఇంకా రాలేదన్నమాట, బయట కూర్చోన్నాడు అనమాట. ఆయన లేటుగా వచ్చాడు, పొద్దుపోయినాక వచ్చాడనమాట. షాప్ క్లోజ్ చేసుకొని నేను ముందు వచ్చేసాను, ఆయన తర్వాత వచ్చాడనమాట. ఇదిగోండి మాది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఆయన, మా సురేంద్ర, అలాగే మా జాన్సన్, మా అక్క వాళ్ళు కూర్చొని తినేస్తున్నారు అనమాట. ఈయన మా ఊర్లో పెద్ద ఆయన అనమాట. మాకు ఏం కావాలన్నా ఆయన సలహాలు తీసుకుంటుంటాం అన్నమాట. ఇక తినేసిన తర్వాత రేపటి వ్లాగ్లో రేపు ఏం చేసాము ఏంటి అనేది రేపటి వ్లాగ్లో చూద్దురులేండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్